హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు గీతా గోదావరి అమ్మాయి. ఈరోజు గోదావరి అమ్మాయి అరిసెలు పర్ఫెక్ట్ పక్కా కొలతలతోటి ఎలా వండాలో చూపిస్తానండి. అసలు ఈ అరిసెలైతే చాలా బాగుంటాయి. చిన్న చిన్న టిప్స్ తోటి వండారంటే ఇలా మనం రేషన్ బియ్యం తీసుకోవాలండి. రేషన్ బియ్యం తీసుకుని అరిసెలు వండే ఒక ముందు రోజే మనము కడిగి వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని ఇవి ఉదయము సాయంత్రం కూడా ఈ వాటర్ తీసి మళ్ళీ కొత్త వాటర్ పెడుతూ ఉండాలండి. ఇది అనకాపల్లి బెల్లం అండి. 1 కిలో బెల్లం తీసుకోవాలి. తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకోవాలండి. బెల్లం అంతా చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. చేసుకుని మనము ఏదైతే పాకం పెడుతున్నామో అదే పాత్రలోని బెల్లం ముక్కలు వేసుకుని కేజీ బెల్లానికి పావు లీటర్ వాటర్ తీసుకోవాలండి. తీసుకుని మనము బెల్లం పాకము పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ విధంగా మనం తిప్పుతూ కూడా బెల్లాన్ని మొత్తం కరగాలి. కరిగిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. బెల్లంలో ఏమన్నా చిన్న చిన్న గడ్డి పరుకులు అలాంటివి ఏమన్నా ఉంటే గట్ట మనం ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుని మళ్ళీ తర్వాత అదే పాత్రలోనూ ఈ బెల్లం వాటర్ని కూడా పోసేసుకోవాలండి. పోసుకుని ఇంకా మనము పొయ్యి మీద మూత పెట్టుకుని ఈ విధంగా బెల్లాన్ని ఉడకపెట్టుకోవాలండి. పాకాన్ని ఉడకపెట్టుకుంటూ మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా చూస్తూ ఉండాలండి. ఈ అరిసెలకు ముఖ్యంగా కావాల్సింది పాకము పర్ఫెక్ట్గా పట్టడం అండి. మనకి పాకం బాగా కుదిరిందంటే ఇంక అరిసె మనం ఎలా వేస్తే అలా వస్తుంది. ముందుగా మనం చూసుకోవాల్సింది కూడా పాకమేనండి. పాకము ఒకటి కుదిరిందంటే ఇంక అరిసెలు మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా సింపుల్గా చేసేవచ్చండి అరిసెలు అయితే మా పెద్దమ్మ మేము కలిసి చేసామండి అరిసెలు. ఇంకోండి పాకం వచ్చేసింది. మనము ముందుగానే బియ్యాన్ని మిల్లు పట్టించుకోవాలండి. మిల్లు పట్టించుకున్న బియ్యాన్ని తడి బియ్యమే పెట్టించుకోవాలి మిల్లు. అందులో వాటర్ అన్నీ కూడా వంచేసి తడి బియ్యాన్ని మనం మిల్లు పట్టించుకోవాలి. మిల్లు పట్టించుకున్న పిండి కూడా ఆరకూడదండి. ఆరకుండా గట్టిగా పిండి అంతా నొక్కిపెట్టి ఉంచుకోవాలి. ఉంచుకుని ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ఒకసారి ఎక్కువ పిండి కాకుండా దోసెట్టుతోటి కొద్దిగా పిండి వేసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలండి. ఎక్కువ పిండి వేయకూడదు. కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత నూనెని వేయాలండి. ఆయిల్ కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇదిగోండి పిండి చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇలా మెత్తగా పట్టించుకోవాలండి మనం మిల్లు. మెత్తగా పట్టించుకుని కలుపుతూ అసలు ఆపకూడదండి. కలుపుతూ కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి. అస్సలు గరిటె తిప్పుతూ మాత్రము ఆపకూడదు. ఎందుకంటే గడ్డల గడ్డల కింద ఉంటుందండి. అందుకని మనం ఎక్కువ పిండి కూడా ఒకేసారి వద్దే పిండి వేసుకోకూడదు. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. అసలు మనము పాకము పట్టిన దాన్ని బట్టి మన అరుసు పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగని మనం ఎక్కువ పిండి కూడా వేయకూడదు. ఎంతైతే సరిపోయిద్దో అంతే వేసుకోవాలి. కానీ గరిటె మాత్రం తెడ్డి తిప్పుతూనే ఉండాలి. మనం ఆ పిండి కలిపే దాంట్లో కూడా ఉంటుందండి. ఎక్కడ ఆగకుండా మొత్తం పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇలాగా నూనె వేసుకోవాలండి. వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇదిగోండి ఇలా జారుగా ఉండాలి. జారుగా ఉంటేనే మనకు అరుసు పర్ఫెక్ట్గా వస్తుంది. మరి గట్టిగా ఉండకూడదండి పిండి. ఇలా జారుగా ఉండాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అరుసు. చూసారు కదా పిండి ఎంత జారుగా ఉన్నదో. మనము కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే అరుసు బాగా పొంగాలంటే ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా వేసుకోవాలి అరిసెలు. మనము పేపర్ మీద ఇలా చేసుకుంటూ కవర్ మీద అరిసెలు వేసుకోవాలండి. ముందు పొయ్యి దగ్గర మేము చలివిడి పట్టాక ప్రసాదం కింద చలివిడి పెడతామండి. తర్వాత తొలిగుంటగా వేసిన అరిసె కూడా పొయ్యి దగ్గరే పెడతాము. అలా ఎందుకు పెడతారు ఏంటో నాకైతే తెలియదు. కానీ మా పెద్దవాళ్ళు అలా పడుతూ ఉంటారండి. నేను నాకు తెలిసి చూస్తాను అంతే తప్ప నాకైతే తెలియదు ఎందుకు పెడతారు. మీకు తెలితే కామెంట్ చేయండి. ఇప్పుడంటే అరిసెలు ఈ విధంగా వండుకుంటున్నాం కానండి. నా చిన్నతనంలో అయితే అరిసెలు వండాలంటే ఎంత సందడిగా ఉండేదో. బియ్యం కొట్టడము, జల్లించటము, ఇలాగ అసలు సందడంతా ఇలాగే ఎంత సందడిగా ఉండేదో 90 కిడ్స్ అందరికీ తెలుసు కదండి. అయితే ఇప్పుడు మనకి ఏముంది మిల్లు పట్టించుకుని ఆడిచ్చేసుకుంటున్నాము. అప్పుడు ఇంకా ఎంతెంత అరిసెలు వండేవారండి. అసలు అయ్యి బాబోయ్ అప్పుడున్న రోజులు ఇప్పుడున్నవి చాలా తేడా అండి. ఇప్పుడు కేజీ బెల్లాన్ని వండుకోవడానికి ఎన్ని అవస్థలు పడవలసి వస్తున్నదో. ఇలా పర్ఫెక్ట్గా అరిసెలు రావాలంటే ముందు మనం పాకం చూసుకోవాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒత్తుకుని కవర్ మీద మనము ఒక్కొక్కటిగా అరిసెలన్నీ వేసేసుకోవాలి. ఒక అరుసు మనం
మొత్తం మూకుడు నిండా వేయకూడదండి. ఒక అరుసు వేసి అది పైకి పొంగి పైకి తేలిన తర్వాతే మరొక అరుసు వేయాలి. అంతే తప్ప మూకుడు వెడల్పుగా ఉంది కదా అని 4, 5 అరుసులు ఒకదాని తర్వాత ఒకటి వేయకూడదండి, అంటుకుపోతాయి. చూసారా, ఇప్పుడు నేను ఒకటి వేసాను కదా, మళ్ళీ అది జస్ట్ పైకి వచ్చిన తర్వాతే మరొకటి వేసుకోవాలి. అంతే తప్ప కళాయి నిండా వేసేయకూడదండి, లేదనుకుంటే మొత్తం అన్నీ కూడా అంటుకుపోతాయి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వేగుతాయండి. లేదనుకుంటే ఒకటి మాడిపోవటము, ఒకటి వేగకపోవటము అలాంటివన్నీ ఉంటాయి. అందుకని మనము పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రము ఇలాగ ఒక్కొక్కటిగానే వేసుకుంటూ వేపుకోవాలి. అసలు అరిసెలు మాత్రం చాలా రుచిగా ఉన్నాయండి, ఎంత బాగున్నాయో. మేమైతే చిన్నగానే చేస్తున్నాం అరిసెలు, పెద్దవి కూడా చేసుకుంటే బాగానే ఉంటాయి. ఇంకేంటంటే మేము చిన్న అరిసెలే వేస్తున్నాము, పెద్దవైనా కూడా అంతంత అరిసెలు తినలేరు కదా అని చెప్పని. ఈ విధంగా మనము అరిసెలన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు నువ్వుపప్పు వేసి కొన్ని అరిసెలు చేస్తున్నాము. ఇలా నువ్వుపప్పు తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకుని మజ్జిగతో కలుపుకోవాలండి, వాటర్తో కాకుండా. ఇలా మజ్జిగతో కలుపుకోవటం వల్ల నువ్వులు అరిసెలకి బాగా అంటుకుంటాయి, అంటుకుని చక్కగా వేగుతాయండి. వేగేటప్పుడు కూడా నువ్వులు తేలవు నూనెలోను. అదే మనం వాటర్తో కలిపినా లేకపోతే పిండిలో పాకంలో వేసేసినా కూడా నువ్వులు పైకి తేలిపోతాయండి. ఈ టిప్ ఎవరికైనా తెలుసా లేదా అనేది కామెంట్ చేయండి. అయితే ఇలా మజ్జిగలో కలిపితేనే మనకి బాగా అంటుకుని చక్కగా అరుసు నిండా ఉంటాయండి నువ్వులు. మేమైతే మరి మా పెద్దవాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారు. ఇంకా పెద్దమ్మ కూడా నన్ను ఇలాగ మజ్జిగలో కలిపమ్మా అని చెప్పని అన్నారు. ఇంక మజ్జిగలోనే కలిపామండి. చూసారా, అసలు నువ్వులు కూడా నూనెలో తేలట్లేదు. కరెక్ట్గా అరుసుకి మనం ఏదైతే అరిసి వేసామో ఆ అరుసుకి అలా పర్ఫెక్ట్గా అంటుకుని ఉంటాయండి ఇలా మజ్జిగలో కలుపుకుంటే నువ్వులు. మేము కొన్ని అరిసెలేమో నువ్వులు లేకుండా చేసాము, కొన్ని అరిసెలేమో నువ్వులు వేస్ట్ చేసాము. కానీ చాలా బాగా కుదిరినాయండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా గీతా గోదావరి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ అరిసెలు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. ఇదిగోండి, మనం నువ్వులు కలిపాం కదా, మజ్జిగ వేసి ఇలాగ చలివిడి ముద్ద చుట్టుకుని నువ్వుల్లోని ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఒత్తుకుని మనము అరిసెని చేసేసుకుంటమే. అసలు ఇంకా చక్కగా నూనెలో వేయగానే నువ్వులు ఇంకా విడవండి, చక్కగా అరిసెని పట్టుకుని అలా వేగుతాయి. అదే వాటర్తో కలిపితే మాత్రం విడిపోతాయి అంటండి. ఈ టిప్ ఎవరికన్నా తెలియకపోతే ఒకసారి యూస్ చేయండి, బాగా వర్కౌట్ అవుతుంది. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళకి కూడా. ఈ అరిసెలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ కోళ్ళు కూతలు విన్నారా, నేను వాయిస్ ఇచ్చినప్పుడల్లా ఈ కోళ్ళు అరుస్తూనే ఉంటాయండి, పుంజులు. ఇంక సరే కదా అని ఇంకా అవి ఆపేటట్లేవని నేను వాయిస్ ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.